హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1099' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. సాయి మోరేశ్వర్‌ని ఇలా అడుగుతారు. మోరేశ్వర్, ఒకప్పుడు నువ్వు నాతో అన్నావు, డబ్బు ఇస్తే నీ చుట్టూ చాలామంది నౌకర్లు ఉంటారని. వారందరూ ఇప్పుడు ఏమయ్యారు అని అడగగా మోరేశ్వర్ ఇలా జవాబు ఇస్తాడు. నేను ఓడిపోయాను సాయి. నా డబ్బు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది. నేను నా కర్మల ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలాగే మంచి చేయడం వల్ల కూడా నాకు ఎప్పుడూ మేలు జరగలేదు. అప్పుడు సాయి ఇలా అంటారు. నాకు తెలుసు మోరేశ్వర్. నీ జీవితం ఇలా ఎందుకు మారింది? అలాగే నీ జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించావు. కానీ గతంలో జరిగిన విషయాలను మోస్తూ ఉంటే నీ గాయాలు ఎప్పటికీ నయం కాలేవు. నీ బాధను ఇతరులతో పంచుకున్నప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది. సంవత్సరాల క్రితం మీ జీవితం మారిపోయింది. ఆ రోజు గుర్తుందా? అప్పుడు మోరేశ్వర్ చిన్నప్పటి విషయం చూపిస్తారు. మోరేశ్వర్ మిఠాయి దుకాణంలో మిఠాయిలను దొంగిలించి పారిపోతున్నప్పుడు అతను వాళ్ళ గురువుని కలుస్తాడు. ఇప్పుడు సాయి ఇలా అంటాడు. మోరేశ్వర్, నువ్వు మంచి కుటుంబానికి చెందినవాడివి. కానీ నీకు జీవితంలో దిశానిర్దేశనం లేదు. ఎప్పుడైతే నువ్వు నీ గురువుని కలిశావో అప్పటి నుంచి నీకు తప్పు ఒప్పులను తెలుసుకోవడం నేర్పించారు. అతను నువ్వు మంచి వ్యక్తిగా మారడానికి మిమ్మల్ని ప్రేరేపించాడు. మోరేశ్వర్ గురువుగారు మోరేశ్వర్‌కి మంచి విద్యాభ్యాసం నేర్పించడం చూపిస్తారు. అప్పుడు సాయి ఇలా అంటారు. మీ గురువుగారి పాఠాల వల్ల నువ్వు కూడా ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నావు. అప్పుడు నువ్వు పోలీస్ అధికారి అవ్వాలని నిర్ణయించుకున్నావు. పోలీస్ అధికారి కూడా అయ్యావు. అలాగే పోలీస్ అధికారి అయ్యి చట్టాన్ని రక్షించడం అలాగే ప్రజలకు సేవ చేయాలని పోలీస్ దళంలోకి వచ్చావు. అప్పుడు మోరేశ్వర్ సాయిని ఇలా అడుగుతారు. ఇదంతా మీకెలా తెలుసు సాయి? అప్పుడు సాయి ఇలా అంటారు. అంతకంటే ముఖ్యమైనదేంటంటే అంతా మంచిగా జరుగుతున్నప్పటికీ నువ్వు ఇలా ఎలా మారావు మోరేశ్వర్? అని సాయి అడగగా మోరేశ్వర్ ఇలా అంటాడు. మంచి వ్యక్తులకు ఏం జరుగుతుందో నేను అప్పుడు తెలుసుకున్నాను సాయి. మంచి ఎప్పుడు బలహీనంగా ఉంటుందని, అలాగే మంచిపై చెడు ఎప్పుడూ గెలుస్తుందని ఆ రోజు నేను చూశాను. నేను ఎంతో ఆనందంతో పోలీస్ ఉద్యోగం వచ్చిన తరువాత ఎంతో ఆనందంతో నా గురువుగారిని కలవడానికి వచ్చాను. అప్పుడు అక్కడ ఉన్న దొంగల ముఠ మా గురువుగారిని అన్యాయంగా కొట్టడం చూశాను. ఆ హింస నన్ను చాలా భయపెట్టింది. నేను అక్కడ నుంచి పారిపోయాను. మా గురువుగారు మరణించారని నాకు తెలుసు. కానీ నేను బలహీనుణ్ణి. నా గురువుని నేను రక్షించుకోలేకపోయాను. మా గురువుగారు మంచి మనసు గలవారు. ఆయన అహింసా పాఠాలను బోధించేవారు. చెడుకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఏమీ ఉపయోగపడలేదు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నా గురువు మరణించిన తరువాత నాలో ఉన్న మంచి మనిషిని నేను చంపేశాను. ఆ విషయాలన్నిటినీ చూసి నేను నిర్ణయించుకున్నాను. చెడ్డ వ్యక్తిగా ఉంటూ బలవంతుడిగా మారాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు సాయి మోరేశ్వర్‌ని అడుగుతారు. మోరేశ్వర్, నువ్వు మళ్ళీ మీ పాఠశాలకు వెళ్ళి చూడాలని ఎప్పుడైనా అనుకున్నావా? అప్పుడు మోరేశ్వర్, నేనెప్పుడూ అంత ధైర్యం చేయలేదు సాయి. అప్పుడు వెనక నుంచి వాళ్ళ గురువుగారు ఇలా అంటారు. నువ్వు పాఠశాలకు వచ్చి ఉండుంటే తెలిసుండేది. నేను బాగున్నానని. గురువుని చూసిన మోరేశ్వర్, గురువుగారు, ఇది ఎలా సాధ్యం? కానీ ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని అప్పుడు గురువుగారు ఇలా అంటారు. కొంచెం ఎక్కువ సేపు అక్కడే ఉండుంటే మంచి యొక్క బలాన్ని చూసేవాడివి. పాఠశాలలో జరిగినదంతా గ్రహించిన గ్రామస్తులు నన్ను కాపాడడానికి, సహాయానికి అక్కడికి వచ్చారు. నాకు జరిగిన అన్యాయానికి ప్రతి నేరస్తుడికి అక్కడ శిక్ష పడింది. ఆ తరువాత అందరూ కలిసి పాఠశాలను బాగు చేశారు. తరువాత నన్ను ప్రధానోపాధ్యాయుడిగా చేశారు. ఆ తరువాత జిల్లాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా మారింది. అప్పుడు సాయి ఇలా అంటారు. మోరేశ్వర్, చెడు శక్తివంతమైనది కావచ్చు. కానీ దానికి జీవితకాలం తక్కువ ఉంటుంది. అలాగే మంచి శాశ్వతమైనది. మంచి జరగడానికి చాలా సమయం తీసుకున్నా మంచి చర్యలు ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తాయి. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను సాయి. నేను చాలా పాపాలు చేశాను. నేను క్షమాపణలకు అర్హుణ్ణి కాదు. అప్పుడు మోరేశ్వర్ గురువుగారు ఇలా అంటారు. మంచి చేయడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. అదే ఉంటే సాయి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచేవారు కాదు కదా! నేను నిన్న ధ్యానంలో ఉండగా సాయి నాకు ప్రత్యక్షమయ్యారు. ఆయన నన్ను ఇక్కడికి రమ్మని ప్రేరేపించారు. నేను ఇక్కడికి రాగానే సాయి నాకు అన్నీ వివరించారు. సాయి నీకు సరైన దారిని చూపించమని నన్ను అడిగారు. అప్పుడు మోరేశ్వర్ సాయికి చేతులు జోడించి, సాయి,
మిమ్మల్ని చాలా అవమానించాను. అయినప్పటికీ మీరు నన్ను విడిచిపెట్టలేదు. సాయి ఇలా అంటారు. ముల్లు ఒకరిని మరొక మార్గాన్ని ఎంచుకునేలా చేయకూడదు. కేవలం నేనే కాదు మౌరేశ్వర్. ఇక్కడున్న వాళ్ళందరికీ నువ్వు హాని చేశావు. కానీ వారందరూ మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ వంతు. మీరు మీ తొలి అడుగును వేయండి. జీవితంలో దేనికి ఆలస్యం చేయకూడదు. మనం ఎప్పుడు మేలుకుంటే అప్పుడే ఉదయం. అప్పుడు మౌరేశ్వర్ ఇలా అంటారు. అప్పుడు మౌరేశ్వర్, నేను మీ అందరికీ అపరాధం చేశాను. అలాగే మీ అందరికీ అన్యాయం కూడా చేశాను. నేను నా మార్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. రావు గారు, నేను మీ భూమిని తిరిగిప్పిస్తాను. అలాగే మీ ఇల్లును కూడా కట్టిస్తాను. కేశవ్, ఇకపై ఎవరికీ ద్రోహం చెయ్యను. ప్రతి ఒక్కరికి వారు సంపాదించినదంతా చెల్లిస్తాను. నేను ఇంకా చెల్లించని వారికి కూడా చెల్లిస్తాను. నా భార్య కోసం మరియు నా పుట్టబోయే బిడ్డ కోసం నేను సరైన భర్తగా మారతాను. అలాగే సరైన తండ్రిగా మారతాను. అలాగే సరైన వ్యక్తిగా కూడా మారతాను. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి. అప్పుడు అందరూ సంతోషంతో అంగీకరిస్తారు. మౌరేశ్వర్ ఇలా అంటాడు. సాయి, మీ దయ వల్ల నాకు నా కుటుంబం తిరిగి లభించింది. మా గురువుగారు లభించారు. మనశ్శాంతి అలాగే సంతృప్తి కూడా లభించింది. ధన్యవాదాలు సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. కలియుగంలో చాలా మంది మౌరేశ్వర్ లాగానే తప్పులు చేస్తూ ఉంటారు. అందుకనే నేను చెప్తున్నాను. కలియుగంలో ఎవరైతే షిరిడీకి వస్తారో వారి కష్టాలను దూరం చేస్తుంది. కానీ షిరిడీ అంటే కేవలం ఈ స్థలం మాత్రమే కాదు. అది ధర్మ మార్గం. మనం మంచి మార్గంలో నడిచినప్పుడు మన ప్రయాణం తీర్థయాత్రగా అవుతుంది. అప్పుడు మోరేశ్వర్ ఇలా అంటాడు. నాకు నా దారి కనిపించింది సాయి. నా భగవంతుడు కూడా కనిపించారు. అక్కడున్న వాళ్ళందరూ సాయికి నమస్కరించగా సాయి ఇలా అంటారు. రాముడు అందరికీ మంచి చేయాలి అని. ఇప్పుడు గణపతి దాస్‌ని చూపిస్తారు. ఇలా అంటూ ఉంటారు. ఇంతటితో భజన సభ ముగిసింది. ఈ సాయి బోధనల వల్ల మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవడంలో మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను. సాయి బాబాకి జై అని సాయిని కీర్తించడం మొదలుపెడతారు. భజన అనంతరం అంశుమన్ నిద్రలోకి జారుకోవడం చూపిస్తారు. భజన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు సకారాం అంశుమన్ని లేపడానికి వెళ్తూ ఉండగా గణపతిదాస్ సకారాంని లోపలికి వెళ్ళమని చెబుతారు. అప్పుడు అంశుమన్ తన కలలో ఉండగా పాములు తన వైపుకు రావడం, వచ్చిన పాములన్నీ చుట్టుముట్టడం, అలాగే భయంతో అంశుమన్ నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తున్న సమయంలో అక్కడకు సాయి వచ్చి ఉంటారు. అప్పుడు సాయి ఇలా అంటారు. ఎందుకు భయపడుతున్నావు అంశుమన్? నువ్వే చెప్పావు కదా బలంతో దేనైనా సాధించవచ్చని. మరి నువ్వు బలవంతుడివి కదా, నీ బలంతో వీటిని వెళ్ళగొట్టొచ్చు కదా. అప్పుడు అంశుమన్, సాయి నన్ను క్షమించండి సాయి, దయచేసి నన్ను ఈ సర్పాల నుంచి కాపాడండి. అప్పుడు సాయి, నేను వీటిని పిలవలేదు, నీ వల్లే ఇవి ఇక్కడికి వచ్చాయి. ఏ విషయాన్నైతే నువ్వు ప్రజల జీవితాల్లో నింపావో అదే విషయాన్ని ఇవి నీకు తిరిగివ్వడానికి వచ్చాయి. అప్పుడు అంశుమన్, నా తప్పును నేను తెలుసుకున్నాను సాయి, నేనింకెప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యను. అప్పుడు సాయి అంటారు, నువ్వు అలా చేసినట్లయితే ఈ పాములు ఎప్పటికీ రావు. కానీ ఇప్పుడు ఉన్న వాటిని వదిలించుకోవాలంటే నీ తప్పులను నువ్వు సరిదిద్దుకోవాలి. నువ్వలా చెయ్యగలవా అని అడుగగా అంశుమన్ ఇలా అంటాడు. నాకర్థమైంది సాయి, నేనేం చెయ్యాలో. అందులో నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి. అప్పుడు సాయి, రాముడు నీకు మంచి చేస్తాడు అని ఆశీర్వదిస్తాడు. కళ్ళు తెరిచి చూసిన అంశుమన్‌కి సాయి కనిపించరు. అలాగే పాములు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తాడు. ఇప్పుడు కల నుంచి బయటికి వచ్చిన అంశుమన్ పశ్చాత్తాపంతో బీర్బా వద్దకు వెళ్ళి ఇతరుల నుంచి తెచ్చుకున్న డబ్బులు అలాగే బంగారం ఒక బ్యాగ్‌లోకి సర్దుకొని ఎక్కడికో వెళ్ళడం చూస్తారు. మరుసటి రోజు ఉదయం సకారాం ఇలా అనడం చూస్తూ ఉంటారు. భద్రపరిచిన డబ్బునంతా అంశుమన్ ఎక్కడికో తీసుకువెళ్ళాడు. అప్పుడు అంగద్ ఇప్పుడు అంశుమన్, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని కంగారుగా తిరుగుతున్న సకారం వద్దకు దాస్ గను గారు వచ్చి ఇలా అంటారు. నేను నిన్న అంశుమన్ కళ్ళు చూశాను. సాయి కథ ప్రభావం చూపించినట్లు అనిపించింది. అప్పుడు సకారం, మరి అలా అయితే ఎలా పారిపోయాడతను? దాస్ గను గారు, నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నా ఇద్దరు కొడుకులను సన్మార్గంలోకి తీసుకొచ్చారు. కానీ నా మిగిలిన ఇద్దరు కొడుకులు ఉపన్యాసాలు విని పారిపోయారు. అలా అని నేను మిమ్మల్ని నిందించడం లేదు. అంశుమన్ అలాగే అంగద్ ఎప్పటికీ మారరని నాకనిపిస్తుంది. వారిపై ఎలాంటి ఆశ లేదు నాకు.
అంశుమన్ అలాగే అంగద్ ఎప్పటికీ మారరు. అప్పుడు అక్కడికి వచ్చిన వ్యక్తులు ఇలా అండం చూపిస్తారు. కానీ అంశుమన్ మారిపోయాడు. సకారాం గారు, ఈరోజు ఉదయం అంశుమన్ నా వద్దకు తిరిగి వచ్చాడు. క్షమాపణ కోరాడు. అలాగే తను నా దగ్గర దోచుకున్న డబ్బు మొత్తాన్ని నాకు తిరిగి ఇచ్చాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఇలా చెప్తారు. అంశుమన్ మాకు కూడా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు అని. అతను చేసిన పనులకు అతను సిగ్గుపడుతున్నాడని అతని ముఖంలో మాకు కనిపించింది. అప్పుడు దాస్ కను ఇలా అంటారు. సకారాం గారు చూసారా, భక్తి అలాగే సహనం యొక్క శక్తి. అప్పుడు సకారాం ఇలా అంటూ ఉంటారు. అయితే అంశుమన్ అందరికీ క్షమాపణ చెప్పిన తరువాత అతను ఎక్కడికి వెళ్ళినట్టు? అతను ఎందుకు ఇంటికి ఇంకా తిరిగి రాలేదు? అతను చివరిగా ఎవరిని కలిసుంటారు? అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి ఇలా అంటాడు. అతను చివరిగా నన్ను కలిశాడు. అలాగే నాకు క్షమాపణ చెప్పిన తరువాత గ్రామం నుండి బయటికి వెళ్ళడం చూశాను. అప్పుడు నేను అతనిని అడిగాను. మీ మీ ఇల్లు ఇటువైపు కదా అని. అప్పుడు అతను ఇలా చెప్పాడు. తప్పుడు మార్గాన్ని చెట్టు మొదల నుండి అంతం చేయాలి. అప్పుడే అది మంచి మార్గంగా మారుతుంది. కాబట్టి నేను రతన్ లాల్ వద్దకు వెళ్తున్నాను అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళడం చూపిస్తారు. అప్పుడు సకారాం ఇలా అంటారు. రతన్ లాల్ ఇంటికి వెళ్ళాడా? నాకు చాలా భయంగా ఉంది. అతను ఏమైనా ఆంశుమన్ని చేస్తాడేమో. మనం అతన్ని ఆపాలి. పదండి, బయటికి వెళ్తూ ఉండడం చూపిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.